వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. లోకమంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం మనమందరం కూడాను. మన చుట్టూ చూస్తూ సర్వసాధారణంగా లోకంలో అయ్యో ఇంత చెడు జరుగుతోందే అని చెప్పి మన మనస్సులు చాలా బాధపడుతూ ఉంటాయి. పక్కనే అందరితో కూడా మనం తరచుగా ఇదే మాట అంటూ ఉంటాం, ఏమండి లోకం చెడిపోతోందండి అని, విలువలు పడిపోతున్నాయండి అని అంటాం. కాస్తంత వయస్సు మళ్ళినటువంటి వారైతే మా చిన్నతనంలో అయితే ఇలా ఉండేదా అని నొక్కులు నొక్కుతూ సాగతీతలు కూడా సాగతీస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి తరంలోనూ జరిగేది ఇదే. ప్రతి తరంలోనూ కూడా ఆ తరువాతి తరం వారి గురించి ఇదంతా దిగజారిపోతోంది అని అనుకుంటూ ఉంటారు. అయితే నిజంగా దిగజారుతోందా లేదా? దిగజారడం అంటే ఏమిటి అసలు? ఏం జరుగుతున్నట్టుగాను? మనం ఇంకొకరిలో ఉండే చెడుని గ్రహించడానికి ఎంత ఆతృత పడతామో మనలో ఉండే చెడును గుర్తించడానికి మాత్రం మనకంత ధైర్యము ఉండదు, చొరవ ఉండదు. చెడు చెడే కదండి. ఎదుటివారిలో ఉన్న చెడే, మనలో ఉన్న చెడే. సులభంగా మనం ఎదుటివారి గురించి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పేస్తూ ఉంటాం. గురువింద గింజ తన కింద నలుపు ఎరగదండి అని ఎదుటివారి గురించి చెబుతాం. కానీ మనము అలాంటి గురువింద గింజలమే అనే ఆలోచన మనకి రాదు. ఎందుచేత ఇలా జరుగుతూ ఉంటుంది? అసలు చెడంటే ఏమిటి, మంచి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు చెడు మంచి అనే పదాలని వాడడం కన్నా పుణ్యము పాపము అనే పదాలని వాడుతూ ఉంటారు. పుణ్యము పాపము. ఎవరైనా కాస్తంత వృద్ధిలోకి వస్తూ ఉంటే వాడు పుణ్యం చేసుకున్నాడ్రా అంటారు. లేదా ఎవడైనా ఏదైనా కష్టాలు ఏమైనా పడుతూ ఉంటే, లేదా తాము ఏదైనా కష్టాలు పడుతూ ఉంటే ఏదో పూర్వజన్మలో చేసినటువంటి పాపం అని అంటూ ఉంటాం. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి తెలిసిందే. ఇందాక చెప్పుకున్నట్టుగాను పుణ్యం అంటే మంచిని, పాపం అంటే చెడుని సాధారణంగా అనేస్తూ ఉంటారు. కానీ పుణ్యపాపాలకి కొన్ని నియామకాలు ఉన్నాయి. అంటే ఫలాంది పుణ్యం అనాలి, ఫలాంది పాపం అనాలి అని కొన్ని నియమనాలు ఉన్నాయి. ఎవరు పెట్టారా నియమనం, ఎవరు చేశారా నియామకం అనేది అంటే శాస్త్రములు, ధర్మశాస్త్రములు. భగవంతుడి కటాక్షంతో దివ్యమైన మేధాశక్తి కలిగిన మహర్షులు మొదలైన వారందరూ కూడా వేదాన్ని అతిక్రమించకుండా ధర్మశాస్త్రాలని వారు అనుగ్రహించారు మనకి. ఆ ధర్మశాస్త్రాలలో చెప్పినట్టు చేస్తే దాన్ని పుణ్యం అంటారు. అందులో ఏదేది చెయ్యకూడదని చెప్పారో అవి చేస్తే దాన్ని పాపము అని అంటారు. ఉదాహరణకి చూడండి, చట్టాలున్నాయి మనకి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం చేసుకుంటూ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేస్తుంది. అయితే ఈ చట్టాలన్నీ మన దేశ రాజ్యాంగానికి లోబడి ఉండాలంతే. ఎవరైనా ఒక ప్రభుత్వం తప్పుడు చట్టం చేసిందంటే వెంటనే న్యాయస్థానాల ముందుకొచ్చి రాజ్యాంగం ప్రకారం ఈ చట్టం చెల్లదు అని పక్కకి పెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగానే వేదం అంటే రాజ్యాంగం అని అనుకోండి. ఈ ధర్మశాస్త్రాలన్నీ చట్టాల్లాంటివన్నమాట.
అంచేత ఈ మహర్షులందరూ ధర్మశాస్త్రములన్నీ ప్రవర్తింపచేసినప్పుడు ఆ వేదానికి లోబడి, అంటే రాజ్యాంగానికి లోబడి చట్టం జరిగినట్టుగా వేదానికి లోబడి ధర్మశాస్త్రాలన్నీ కూడా మనకి అనుగ్రహించారు. అయితే ఒక విశేషమైన భగవత్ కటాక్షం ఉంటే తప్ప వేదము యొక్క సారము అర్థము కాదు కనుక, వేదము యొక్క హృదయం అర్థము కాదు కనుక, పదములు అర్థము కావచ్చు, వాక్యములు అర్థము కావచ్చు, కానీ హృదయం అర్థము కాకపోవచ్చు. అనుచేత అది భగవంతుడి అనుగ్రహం వల్లనే అవుతుంది కనుక ధర్మశాస్త్రములు వ్రాసినటువంటి మహర్షులందరూ కూడా దేనిని పుణ్యం అన్నారో దేనిని పాపం అన్నారో దాన్ని మనం స్పష్టంగా గ్రహించేయచ్చు. ఏమిటది? ఏమీ లేదు, చాలా సింపుల్గా చెప్పుకున్నాను చూడండి. పుణ్యం అంటే ఏమిటో, పాపం అంటే ఏమిటో. భగవంతుడికి ఇష్టమైన దానిని పుణ్యం అంటారు, ఆయనకి ఇష్టం లేని దాన్ని పాపం అంటారు, అంతే. ఇంకొక నిర్వచనం ఏమీ లేదు. అందుచేత లోకంలో అంతా ఇంత చెడు పెరిగిపోయింది, మంచి కనిపించడం లేదండి, ప్రతివారు కూడా స్వార్థపరులు అయిపోయినారండి, ఎదుటివారిని మోసం చేయడానికే సిద్ధపడుతున్నారండి అని మాటి మాటికి మనం అనుకుంటూ ఉంటాం చూసారా. మనలో కూడా అయ్యో ఈ చెడు పెరిగిపోతోంది కానీ మంచి బుద్ధులు రావటం లేదండి అని ఎప్పుడైనా మనని మనం పరిశీలించుకుంటున్నప్పుడు అనుకొని బాధపడుతూ ఉంటాం చూసారా. వీటన్నిటికీ కారణం ఏమిటి? పుణ్యం తగ్గిపోయి పాపం పెరిగిపోవడమే. పుణ్యం తగ్గడము, పాపం పెరగడమును. అంచేత మనకేం కావాలి? ఇప్పుడు పుణ్యం వికసించాలి, పాపం తొలగిపోవాలి. వికసించడం అంటే అధికం అవ్వడం అన్నమాట. పాపం కాస్త పూర్తిగానే తొలగిపోవాలి, మనకదేం కొంచెం కూడా ఉండకూడదు. ఈ పాపం అంటే చీకటి లాంటిది అనుకోండి, అజ్ఞానం లాంటిది అనుకోండి. అజ్ఞానాన్ని పాపాన్ని కూడా చీకటితో పోలుస్తారు. పుణ్యాన్ని ఒక తామర పుష్పంతో పోలుస్తారు. అందుచేత మనకి తామర పుష్పం వికసించాలండి, చీకటి కాస్త తొలగిపోవాలండి. ఎలా వస్తుంది? ఇది ఎలా జరుగుతుంది? సూర్యుడు ఉదయిస్తే జరుగుతుంది. సూర్యుడు ఉదయించగానే చీకట్లు కాస్త తొలగిపోతాయి. కొంచెం ఉండి కొంచెం పోవడం కాదు, అవి తొలగిపోతాయి. తామర పుష్పాలన్నీ కూడా వికసిస్తాయి. అదిగో ఇప్పుడే అనుసంధానం చేశాను చూసారా ఒక శ్లోకాన్ని, మళ్ళా చెప్తాను. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ అని కదా అనుసంధానం చేశాం. పుణ్యం అనే అంభోజం తామర పుష్పం వికసించడానికి, పాపధ్వాంతం పాపం అనేటువంటి చీకటి తొలగిపోవడానికినట ఒక సూర్యుడు ఉదయించాడట. ఎన్నాళ్ళైందో తెలుసా ఉదయించి? అబ్బో, ఇంచుమించుగా 996 సంవత్సరాలు అయిపోయిందండి ఆ సూర్యుడు ఉదయించి. ఆ సూర్యుడు ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడిలాగా ఒకమారు తాపాన్ని కలిగించేటువంటి టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతని పెంచేయడం అలాంటివేమీ లేవు. కానీ ఈ సూర్యుడు ఎలాగైతే జీవరాశులందరినీ రక్షిస్తాడో అలా రక్షించగలిచినటువంటి శక్తి ఉన్న ఒకానొక సూర్యుడట. ఆ సూర్యుడి పేరు ఏమిటో తెలుసా? రామానుజ దివాకర అన్నారు. ఆయన ఎటువంటి వాడు? శ్రీమానావిరభూద్భూమౌ. శ్రీమాన్, ఆయన శ్రీమాన్ అంటే ఇక్కడ శ్రీమాన్ అంటే మామూలుగా అర్థమైతే ఐశ్వర్యవంతుడు అని. ఇక్కడ అర్థం కాదు. భగవంతుడి కైంకర్యాన్ని సంపూర్ణంగా లభింప చేసుకున్న ఒకానొక మహానుభావుడు రామానుజులు అని అంటారు వారిని. పుణ్యమనే తామర పుష్పాన్ని వికసింపచేయడానికి, పాపం అనే చీకటిని తొలగించడానికి అదిగో ఆయన ఆవిరభూత్, ఆయన ఉదయించారట, అంటే ఆవిర్భవించారట మన ఈ భూమండలం మీద. ఇది కేవలం భగవంతుడి అనుగ్రహమే. భగవంతుడు అనేకమైన అవతారములు, మత్స్యకూర్మాది అవతారములు వరుసగా ఎత్తుతూ వస్తూ
శ్రీకృష్ణావతారంతో మనకి ఈ చతుర్యుగం, ఈ కల్పంలో ఉన్నటువంటి అవతారాలు మనకి ముగిసాయి. ఇంకా కల్కి అవతారం ఇంకా రాలేదు మనకి, ఇంకా ఎప్పుడో, ఇంకా ముందరెప్పుడో వస్తుంది. కలి బాగా పెరిగిన తర్వాత వస్తుంది అని అంటారు. ఈ బాగా పెరగడం అనేది దీనికి ఏదో ఒక కాల నియమాన్ని 5,000, 10,000, 20,000, 5 లక్షలు, 20 లక్షలు అని చెప్పి ఒక కాలాన్ని ఎంత పెట్టినప్పటికీ మనకేమనిపించేస్తోందంటే అప్పుడే కలి బాగా పండిపోయింది అని అనిపించేస్తోంది. అయితే ఎప్పుడు వచ్చిందంటారు ఈ కలియుగం అనేది? శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏ క్షణంలో అయితే పరమపదానికి వేయించేశాడో, ఇక్కడ ఉండేటువంటి తన దివ్యమంగళ విగ్రహాన్ని ఉపసంహరించుకొని పరమపదానికి వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి ప్రవేశించిందన్నమాట ఈ కలి. ఆయన పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ తానెత్తినటువంటి అవతారాలన్నీ ఒక్కమారు సమీక్ష చేసుకున్నాడట. దశావతారములు అని మనకి తెలుసును. అవి కాక ఇంకా అనేకమైన అవతారములు సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఎన్నో పర్యాయములు ఆయన అవతరించి వచ్చి దిగి వచ్చి ఇక్కడ అన్యాపదేశంగా అయితేనేమి, నేరుగా అయితేనేమి అనేకమైనటువంటి ఉపదేశాలు చేసి వెళ్ళాడు. ఏమైనా బాగుపడ్డారా ఈ ప్రజలందరూనూ? అబ్బే, ఏమీ లేదు. రామావతారం మొదలైనటువంటి అవతారాలన్నిట్లో కూడా కాస్తంత వీళ్ళు ఇంకా ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. కనుక కృష్ణావతారంలో తాను అవతరించి ఉండగానే జరుగుతున్నటువంటివన్నీ చూసి, తన చుట్టూ ఉండే వ్యక్తులందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి అసలు విసుగు వేసిపోయింది ఆయనకి. ఎంత విసుగు వేసిపోయిందంటే ఆయన మనందరినీ కూడాను మంచి మంచి బిరుదులు ఇచ్చి మరీ వెళ్ళిపోయినాడు. మూఢాః నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః అని చెప్పి మనకి చాలా బిరుదులు ఇచ్చి విసుగెత్తి వెళ్ళిపోయినాడు పాపం కృష్ణ పరమాత్మ. అక్కడికి వెళ్ళాడు, ఆదిశేషు మీద పవళించున్నాడు. కానీ అయ్యో, ఇక్కడ ఉండేటువంటి వారు ఈ విధంగా శాస్త్ర విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో నడవడానికే మొగ్గు చూపిస్తున్నారు. యథార్థతత్వాన్ని, భగవత్ తత్వాన్ని, అంటే తన తత్వాన్ని ఎంత వివరించినప్పటికీ కూడా వీరికి స్పష్టంగా తెలియటం లేదు. ఎప్పుడో మొదట్లో అవతరించినప్పుడు నేను తిరియక్ స్వరూపములు, అంటే జంతువులు పక్షులు మొదలైనటువంటి రూపములతో అవతరించినప్పుడు వారు తమకి సజాతీయులు కారణ ఉద్దేశంతో తన ఉపదేశాన్ని వినలేదేమో, నా ఉపదేశాన్ని వినలేదేమో అనుకున్నాడట ఆయన భగవంతుడు. మొదటంతా మత్స్య కూర్మ వరాహ ఈ రూపములు కదా. ఈ రూపములన్నీ జలచరములు లేదా భూచరములు అయినప్పటికీ కూడా జంతువులు మొదలైనటువంటి వాటిగా ఆయన అవతరించి ఆ రూపంలో ఉపదేశాలు చేస్తే తమకి విజాతీయమైనటువంటి స్వరూపం కనుక మానవులకి పట్టలేదేమో అని అనుకుని ఆయన రాముడుగా, కృష్ణుడుగా సజాతీయమైనటువంటి శరీరాలని, దివ్యమంగళ విగ్రహాలని ధరించి ఆయన మన దగ్గరికి వచ్చి ఉపదేశం చేసినప్పటికీ ప్రయోజనం కలుగకపోయేసరికి చాలా ఇబ్బందిగా పాపం ఆయన ఆదిశేషు మీద అటు ఇటు కదిలేడట. ఆదిశేషువుల వారు, ఆదిశేషువులంటే అనంతుల వారు, వారికి వీరి బాధ అర్థం కాలేదు, కానీ ఏదో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలిసింది. అడిగారట, ఏం స్వామి, ఏమి ఇలాగ కొంచెం మనస్సుని చిన్నపుచ్చుకో ఉన్నట్టున్నారు అని అడిగాడట అనంతుల వారు పరమాత్మని. ఈయన పరమాత్మ మరో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. ఆయన ఈ మానవులని సరిదిద్దడం కోసమని, భగవతత్వం సంపూర్ణంగా ఇక్కడ ఆవిష్కరణ అవ్వడం కోసమని తాను చేసినటువంటి, ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాల వలన తగినంత ప్రయోజనం లభించలేదు కనుక నేనేదో మళ్ళా అవతరించేసి అతిమానుష చేష్టితములు కొన్ని చేసి వారిని నావేపు తిప్పుకోవడం కన్నా
వారితో సమానమైనటువంటి పద్ధతిలో నడువగలిచిన ఒక మహానుభావుణ్ణి ఎవరినైనా నేను అక్కడ జన్మింపచేస్తే బాగుంటుంది అనుకున్నాడు పరమాత్మ. వెంటనే ఆదిశేషువులు అంటే అనంతుల వారి వైపు చూశారు. ఏమండి, నేను ఇన్నాళ్ళు వెళ్ళి అక్కడ వచ్చాను కదా, మాటిమాటికి వెళ్ళి వస్తున్నాను కదా, మీరు భూలోకంలో అవతరించి నా గురించి, నా తత్వం గురించి వివరించి లోకాన్ని ఉద్ధరించి రారాదు అని అడిగారట అనంతుల వారిని పరమాత్మ నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి. అమ్మో అన్నారు ఆయన. అమ్మో అంటే భూమండలం మీదకి రావడానికి భయపడి కాదు, పరమాత్మని విడిచి రావలసి వస్తుందని ఆయన భయం. సకల విధములైన సేవలు చేసుకుంటూ ఉంటారు అనంతుల వారు అక్కడ. ఈయన పవళిస్తానంటే పాన్పు అవుతారు, ఈయన నిలబడతానంటే ఆయనకి పాదుకలు అవుతారు, ప్రయాణం చేస్తానంటే తెప్ప అవుతారు, పైన గొడుగు అవుతారు. ఏది కావాలంటే అదే అన్ని విధములుగా కైంకర్యం చేసుకుంటున్నటువంటి తాను ఇప్పుడు విడిచిపెట్టి ఈ భూమండలం మీదకి రావడము అని అంటే గతుక్కుమన్నారు ఆయన. మళ్ళా అన్నారు ఆయన పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి, అబ్బే ఎక్కువ రోజులేం అక్కర్లేదండి, ఒక్క 200 సంవత్సరాలు అక్కడ ఉండండి అన్నారు. ఏం చేస్తారు పాపం అనంతులు, అడిగిన మాటని కాదనలేరు కదా, ఆజ్ఞాబద్ధులుగా ఉండవలసిందే కదా. అయినప్పటికీ కూడా తన మానసికమైనటువంటి భావనని వ్యక్తపరిచేశారు. స్వామి, నిన్ను విడిచి నేను ఉండగలనా? ఆనాడు నువ్వు రామచంద్రమూర్తిగా అవతరించడానికి వెళితే నేను లక్ష్మణుడిగా నీతో పాటే వచ్చేశాను. నువ్వు కృష్ణుడిగా అవతరించడానికి వెళితే బలరాముడిగా అనుసరించాను. ఇప్పుడు నిన్ను విడిచి ఉండలేనని చెప్పి తెలిసి కూడా ఒక్కడనే వెళ్ళమంటావేమిటి స్వామి అని అడిగారట అనంతుల వారు. చాలా బేలగా దీనంగా అడిగారు. పరమాత్మకి తెలుసునా విషయం, శ్రీమన్నారాయణమూర్తికి తెలుసును ఈయన తనని విడిచి ఉండలేరు అని అన్నారు. తప్పదు, ఏం చేస్తాం. సమస్య ఎక్కడొచ్చిందంటే నా అంత నేనే వెళ్ళి పరమాత్మని నేనే, ఈ సమస్తమైనటువంటి సృష్టి స్థితి సంహారములు నా వల్లనే జరుగుతున్నాయి, నన్ను ఆశ్రయించిన నాడు మీకు సమస్తమైన శుభములు కలుగుతాయి, లోకమంతా సుఖంగా ఉంటుంది అని చెప్పి నేను ఎంత చెప్పుకుంటున్నప్పటికీ లోకంలో వారు ఏదో అతిశయం చెప్పేసుకుంటున్నాడేమో అని అనుమానపడుతున్నారు. అందువలన మీరు కిందకి దిగి భూమండలానికి వెళ్ళి మీరు నా గురించి చెప్పండి, అప్పుడు ఒకరు ఇంకొకరి గురించి చెబితే అంగీకరిస్తారు ఆ లోకంలో ఉన్నవారు అన్నాడు పరమాత్మ. అంతే కదా, మనం కూడా ఇక్కడ చూస్తూనే ఉంటాం. ఎవరినైనా ఒక సభకి మనం పిలిచామంటే ఆ సభకి ఆ అతిథిగా వచ్చిన ఆయన తన గురించి తాను గొప్పతనం చెప్పుకోవడం కన్నా ఈ పక్కన ఉన్నటువంటి వారు ఈయన ఇలాంటి మహానుభావుడు అండి అని చెబితే అప్పుడు కదా ఆయన మీద ఆ సభలో ఉన్నవారికి గౌరవం కలుగుతుంది. అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి చెప్పారు, ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా అని అనంతుల వారికి చెబుతున్నారు శ్రీమన్నారాయణమూర్తి. నేను రాముడిగా కృష్ణుడిగా అవతరించినప్పుడు నేను మనుష్య విడంబనతోటే ఉన్నాను, మానవుడిలాగే ప్రవర్తించాను. ఎప్పుడో 1-2 మార్లు అతి మానుష చేష్టములు చేశాను అనుకోండి, అవేం పెద్ద లెక్కలేదు, కానీ ఎక్కువగా మనుష్య విడంబనతోటే ఉన్నాను. అలాగే మీరు కూడా మానవ సహజమైన ప్రవర్తనతోటే ఉండాలని గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు నేను స్వయంగా మీ లోకోజ్జీవన ఉద్యమాన్ని నేనే ముందుకు నడుపుతూ ఉంటాను, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు అన్నారు శ్రీమన్నారాయణమూర్తి అనంతులతోటి. ఒక్కసారి ఈయన మనస్సు ఉప్పొంగిపోయింది అనంతుల వారిది. అమ్మయ్య నువ్వు కూడా వస్తున్నావు అన్నమాట, అయితే ఇద్దరం కలిసే వెళదాం, ఏం పర్వాలేదని చెప్పి ఆయనంటే అబిబే అలా కాదయ్యా, ఇప్పటికే శ్రీరంగంలో రంగనాథుడి పేరుతోటి, కాంచీపురంలో వరదరాజుల పేరుతోటి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి పేరుతోటి, అలాగే మేల్కోటలో సంపత్ కుమార్ పేరుతోటి, బద్రీలో బద్రీనాథుడి పేరుతోటి,
ద్వారకలో ద్వారకానాథుడి పేరుతోటి, పూరిలో జగన్నాథుడి పేరుతోటి, సేతు దగ్గర రామేశ్వరం దగ్గర సేతుమాధవుడి పేరుతోటి ఇప్పటికే నేనున్నాను భూమండలం మీద. ఇదిగో ఆ రూపాలతోటే నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను సుమా, విగ్రహ రూపంగా ఉన్నటువంటి నేనే అన్నాడు పరమాత్మ. వెంటనే ఈయన సంతోషంతో పరమాత్మ ఆదేశాన్ని శిరసావహించడానికి, తర్వాత అక్కడ కూడా విరహం అనేది ఉండదు కనుక ఒక్కసారి భూమండలం వైపు ఆదిశేషుల వారు చూశారట, ఎవరి కడుపున తాను జన్మించవచ్చా అని. ఆనాడు కూడా రామావతార సమయంలో కూడా ఒకమారు దేవతలందరూ కూడా ఈ దశరథ మహారాజు అశ్వమేధయాగం పూర్తి చేసి పుత్రకామేష్టికి సిద్ధపడుతున్న సందర్భంలో పరమాత్మని విష్ణుమూర్తిని శరణు పొందేసరికి సరే అని వారికి అభయం ఇచ్చిన ఆయన పరమాత్మ విష్ణుమూర్తి ఆయన భూమండలం వైపు చూసి తాను అవతరించడానికి సిద్ధపడి పితరం దశరథం రోచయామాస అని అంటారు. అంటే దశరథ మహారాజుని తన తండ్రిగా అంగీకరించాడు అని అన్నట్టుగా ఈయన కూడా ఎవరి కడుపున జన్మిద్దామా అని అనంతుల వారు అలా చూస్తున్నారట. ఎప్పుడు 1017వ సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 996 సంవత్సరాలు అనుకోండి ఇంచుమించుగాను. అంతకాలం అయిపోయిందన్న, అంతకాలం క్రితం అన్నమాట. ఆ సమయంలో సరిగ్గా అక్కడ భూమండలం మీద భారతదేశంలో ఈనాడు మనం చెన్నై అంటున్నాను చూసారా, మెడ్రాస్ అని చెప్పి అంటున్నాము. అక్కడ ట్రిప్లికేన్ అని ఒకటి ఉన్నది ఇప్పుడు పేరులోను. అప్పట్లో తిరువెళ్ళికేణి అనేవారు. ఆ ట్రిప్లికేన్లో ఆ తిరువెళ్ళికేణి దగ్గర ఒక చిన్న సరస్సు ఉండేది, ఇప్పుడు ఉన్నదనుకోండి. ఆనాడు ఇంకొంచెం విశాలంగా ఇంకొంచెం సుందరంగా ఉండేది. సరిగ్గా ఈయన ఈ కిందకి అనంతుల వారు చూసి ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి సమయంలో ఆ రోజు చంద్రగ్రహణ స్నానాలు చేస్తున్నారు అక్కడ చాలామంది. అందులో కేశవ సోమయాజీ అని ఒక మహానుభావుడు, కాంతిమతి అని ఆయన ధర్మపత్ని, వీరిద్దరూ కూడా స్నానం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా. అక్కడ చిన్న ఆలయం ఉన్నది, చిన్నదంటే మరీ చిన్నదేం కాదు, పార్థసారథి ఆలయం అని. ఈనాడు మీలో చాలామంది చెన్నై వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఉంటారు, ట్రిప్లికేన్లో పార్థసారథి స్వామి ఆలయం అని చెప్పి. అక్కడికి ఈ ఆలయం దగ్గర ఉండే ఈ సరస్సులో వీరు స్నానం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకుంటూ ఉంటే ఈ కేశవ సోమయాజీ కాంతిమతి అనే వారిద్దరూ కూడా అక్కడ వేయించేసిన పార్థసారథి స్వామిని 2 చేతులు జోడించి, మాకు ఒక పుత్ర సంతానం, అది కూడా ఒక ఆదర్శవంతమైన జీవనాన్ని గడిపి లోకంలో ఉన్న వారందరికీ కూడా ఆదర్శంగా ఉండగలిచిన ఒక పుత్ర సంతానాన్ని మాకు లభింపచేయవలసింది అని సరిగ్గా వీరు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనే అనంతుల వారు ఇటువైపు చూడడం, వెంటనే పరమాత్మ వైపు ఒక మారు చూడడం, సాభిప్రాయంగానో పరమాత్మ కూడాను తల ఆడించడం, ఓకే కానివ్వండి అన్నట్టుగా అన్నమాట, సరే అన్నట్టుగానో ఆడించడం జరిగిపోయినాయి. వెంటనే ఆ గర్భంలో ప్రవేశించారు అనంతుల వారు. కాంతిమతీదేవి గర్భంలో ప్రవేశించారు. క్రమంగా నెలలు నిండాయి. పింగళనామ సంవత్సరం వచ్చింది. మేషమాసం అంటే అది సౌరమానంలో చెబుతున్నాం, మన లెక్కల్లో అయితే చైత్రమాసం అనుకోండి. మేషమాసం వచ్చింది. లగ్నం కర్కాటక లగ్నం. ఆ చైత్రమాసంలో కూడా శుక్లపక్షం, పంచమి తిథి. ఆ రోజు గురువారం, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని కూడా అంటారు. గురువారం, ఆరుద్ర నక్షత్రం. అదిగో ఆ సమయంలో కేశవ సోమయాజికి కాంతిమతులకి వారి స్వస్థలం శ్రీపెరుంబూదూర్. ఈనాడు చెన్నైకి కొంచెం దూరంలో శ్రీపెరుంబూదూర్ అని చెప్పేసి ఈనాడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి అక్కడ ఒక తేజోరాశి జన్మించింది. సూర్యుడిలా వెలిగిపోతున్నట్టు ఆ శిశువు. లోకంలో మహానుభావులైన వారందరూ కూడా వారి ఆ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వారి ఆ జన్మని స్వీకరించిన మరుక్షణంలోనే ఆ తేజస్సు అంతా కూడా గోచరం అవుతూ ఉంటుంది.
అలాగా ఆ సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి ఆ శిశువును చూసి ఆ కేశవ సోమయాజి అయితేనేమి, కాంతిమతీదేవి అయితేనేమి వారు చాలా మురిసిపోయినారట. ఆ సమయం ఎలా ఉందట, ఇందాక చెప్పుకున్నాను చూసారా, సరిగ్గా అది సమయం. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. రామానుజులు వారే రామానుజులు. రామానుజ దివాకరః, రామానుజులనే సూర్యుడు ఆయన ఆవిర్భవించారు. ఎందుకోసమని ఇందాక మనం చెప్పుకున్నాం. సూర్యుడు ఉదయించగానే చీకట్లో తొలగిపోయి తామర పుష్పాలు ఎలా వికసిస్తాయో అలాగా లోకంలో ఉన్న వారందరూ కూడా భగవంతుడికి ఇష్టమైన పనులే చేసేటట్టుగా, కష్టమైన పనులు చెయ్యకుండా ఉండేటట్టుగా చేయడానికి అవతరించిన మహానుభావులు వారు. అయితే వారికి రామానుజుల వారని కాదప్పుడు పేరు. తల్లిదండ్రులు కాంతిమతీదేవి అయితేనేమి, అలాగే కేశవ స్వామియాజి అయితేనేమి అపురూపంగా జన్మించినటువంటి ఆ శిశువుకి లక్ష్మణార్యులు అని పేరు పెట్టుకున్నారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆయన. చాలా గారాబంగా పెంచారు. గారాబంగా పెంచారంటే క్రమశిక్షణ లేకుండా పెంచారని కాదు అర్థం. గారాబము దానికి అర్థం సరి అయినటువంటి మార్గంలో పెంచారు అని అర్థం అన్నమాట. పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆనాటి పద్ధతుల ప్రకారం సకాలంలో ఉపనయనం చేశారు. తండ్రి కూడా పండితుడే కనుక తండ్రి దగ్గరే విద్యాభ్యాసాన్ని చాలా వరకు పూర్తి చేసేశాడు ఆయన. 16 సంవత్సరముల వయస్సు వచ్చింది. మంచి అందమైనటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చారు. తంజమాంబ అని ఒక అమ్మాయి, చాలా అందంగా ఉంటుందామె. వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిన కొన్ని రోజులకి, కొంతకాలానికి, కొన్ని రోజులకు కాదు కొంతకాలానికి తండ్రి గారు పరమపదించారు. ఇంకా శ్రీపెరంబూదూరులో ఉండవలసినటువంటి అవసరం రామానుజుల వారికి కనిపించలేదు. రామానుజుల వారు అనకూడదుగా, ఇంకా రామానుజుల వారు అవలేదు. వారు లక్ష్మణార్యులే. లక్ష్మణార్యుల వారికి ఇంకా చదువుకోవాలని కోరిక కలిగింది. ఇంకా చదువుకోవాలని విద్యాభ్యాసం తండ్రి దగ్గర చేశారు. కానీ ఒక ప్రాథమిక దశ అంటే వేదములని, ఉపనిషత్తులని వాటి మూలమాత్రంగా అభ్యాసం మాత్రం జరిగింది. మూలమాత్రమైన అభ్యాసం జరిగింది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, చదువుకోవాలి అని అనుకున్నారు. ఆనాడు చదువులకి కాంచీపురం పెట్టింది పేరు. అందుకని ఇక్కడ ఈ శ్రీపెరంబూదూరులో ఉండడం వలన చదువు ఇంకా కొనసాగదు అని చెప్పి అనుకున్నారో ఏమిటో. అంచేత ఆయన భార్యని అలాగే తల్లిని ఇద్దరిని తీసుకొని కాంచీపురం చేరుకున్నారు లక్ష్మణార్యుల వారు. అక్కడ ఒక ఇల్లు తీసుకొని కొంతకాలం పాటు ఉన్న తర్వాత క్రమంగా చుట్టూ ఉండేటువంటి పరిసరాలని పరిశీలించి వేదాంత విద్యాలయాన్ని యాదవ ప్రకాశకులు అనేవారు నడుపుతున్నారు. వారి విద్యాలయంలో చేరారు వీరు. ఏం చెప్పమన్నావయ్యా అని అడిగారు యాదవ ప్రకాశుల వారు ఈ పిల్లవాణ్ణి. అంటే ఉపనిషత్తుల వ్యాఖ్యానం కావాలండి అన్నారు ఈయన. ఓ అలాగే చెప్తానన్నారు ఆయన. ఆ యాదవ ప్రకాశులు అనేవారు వారు మంచి పండితులు, చాలా 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 చక్కగా చదువుకున్నటువంటి వారు పెద్దల దగ్గర. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. ప్రసిద్ధి అయినటువంటి ఆ గురువు దగ్గర శిష్యుల సంఖ్యకి ఎందుకు లోటు ఉంటుంది కనుక వారితో పాటుగా రామానుజుల వారు కూడా, అంటే లక్ష్మణార్యుల వారు కూడా వారితో పాటే విద్యాభ్యాసం చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందరిలోనూ ఈ లక్ష్మణార్యులంటే ఈ గురువు గారికి, ఈ యాదవ ప్రకాశకులకి చాలా ఇష్టం. ఎంచేత మొదటి కారణం చూడగానే ఆకర్షణీయమైన రూపం, చాలా అందంగా ఉండేవారట వీరు. చక్క గుండ్రని ముఖం, ఆ కర్ణములు, ఆ చెవుల సౌందర్యం ఇంకా అధికంగా ఉండేట. తమ్మెలు కాస్త వెడల్పుగా విశాలంగా ఉండి పెద్ద పెద్ద కళ్ళు, ఇక్కడి నుంచి ఆ చెవుల వరకు కూడా విశాలంగా ఉన్నటువంటి నేత్రములు, ఎప్పుడూ చెరగనటువంటి చిరునవ్వు,
ఇంకా చూడగానే మనం కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉండేదట ఆ లక్ష్మణార్యుల రూపమే చాలా మందిని ఆకర్షించేస్తుంది. దానితో పాటుగా చాలా తెలివైనవాడు, మంచి చురుకుదనం ఉన్నటువంటి వాడు, చాలా చొరవ కలిగినటువంటి వాడు ఈ లక్ష్మణార్యులు. అందుచేత మొత్తం విద్యార్థులందరిలోనూ కూడా ఎక్కువసేపు ఈయన ముఖం వైపు చూసి పాఠం చెబుతూ ఉండడం, ఏమయ్యా ఏమంటావు అని అంటూ ఉండడం, ఇలా చేసేవారు యాదవ ప్రకాశుల వారు. పాఠం జరుగుతూ ఉంది, రోజు పాఠం జరుగుతూనే ఉంది. ఓ మారు పాఠం ఏమిటంటే, యజుర్వేదంలో తైత్తిరీయ ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ఉపనిషత్ పాఠం నడుస్తోంది. ఆ ఉపనిషత్తులో అప్పుడు భగవంతుడి లక్షణములేమిటి అంటే, భగవంతుడు అని కదా మనం అనుకుంటున్నాం, ఎప్పుడూ చూడలేదు మనం మనం. ఏదో ఆయన అవతరించి వచ్చినటువంటి విశేషాలని పురాణాదుల్లో మనం వినడం తప్పితే ఆయన లక్షణములు ఏమిటో మనకి తెలియదు. ఆ లక్షణములన్నీ ఉపనిషత్తుల్లో చెప్పారు. దాన్నే భగవత్ తత్వం అని అంటారు. ఆ భగవత్ తత్వం అనే దానికి కొన్ని లక్షణములు చెబుతారు. ఆ లక్షణాలని అందులో చెబుతారు. మనం భగవంతుడు 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 అంటున్నామా? ఆ ఉపనిషత్తులో భగవంతుడు అన్న పేరంత చట్టుకుని మనకు కనిపించదు. బ్రహ్మ అంటూ ఉంటారు, పరబ్రహ్మ అంటూ ఉంటారు. మనం ఎందుకైతే భగవంతుడు అనాలి, బ్రహ్మ అనకుండాను? మనకు చిక్కోటి బ్రహ్మ అనగానే మనకు ఆ 4 ముఖాలు ఉండి సరస్వతీదేవికి భర్తగా ఉన్నటువంటి ఆయనే గబుక్కుని మనకు మనసులో తడతాడు తప్ప, మనకి బ్రహ్మ అంటే భగవంతుడు పరమాత్మ అన్న మాటలు చటుక్కుని మనకి జ్ఞాపకం రావు. అందుకోసం అని చెప్పి మనం భగవంతుడు భగవంతుడు అని అనుకుంటూ ఉంటామన్నమాట. నిజానికి ఉపనిషత్తుల్లో మాత్రం బ్రహ్మ అని అంటారు. అలాగే ఇంకో తమాషా ఏంటో తెలుసా? ఉపనిషత్తుల్లోనూ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటూ ఉంటారు. ఈశ్వరుడంటే ఈ బ్రహ్మే అన్నమాట, నియామకుడు అని అర్థం అన్నమాట. అంతే తప్పితేనో మనం ఈనాడు ఈశ్వరుడు అని అనగానే శిరస్సు మీద గంగ ఉండి, అలాగే మెడలో నాగుపాములు ఆభరణంగా ఉండి, చేతిలో త్రిశూలం ధరించి ఉంటాడు చూసారా? ఆయనని ఒకవేళ ఉపనిషత్తుల్లో వివరించాలంటే రుద్రుడు అంటారు. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి 4 ముఖాలు ఆయన చెప్పాలంటే చతుర్ముఖ బ్రహ్మ అంటారు. సరే, వేదాంతంలో పరిభాష వేరు, పౌరాణికమైన లౌకికమైన పరిభాష వేరు. అంతే ఎప్పుడైనా వేదాంతం చెప్పుకునేటప్పుడు బ్రహ్మ అనొస్తే పరమాత్మ, ఈశ్వరుడు అనొస్తే నియమించేవాడు అంటే పరమాత్మ అని అర్థం తప్ప మనం అనుకునే చతుర్ముఖ బ్రహ్మ లేకపోతే రుద్రుడు అని కాదన్నమాట. ఇదొక్క మార మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా ఉంటుంది మనకి ముందు ముందు మనం తెలుసుకోవలసిన విషయాల్లోనూ. అలాగా ఈయన ఈ భగవంతుడి లక్షణాలు అంటే బ్రహ్మ లక్షణాలు చెబుతున్నారు ఈ యాదవ ప్రకాశకుల వారు. అదిగో ఆ తరగతి గదిలో లక్ష్మణార్యుడు మొదలైనటువంటి విద్యార్థులందరికీ ఎత్తుకున్నారు వాక్యాన్ని. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు. మంచి ఉత్సాహంగా వింటున్నారు విద్యార్థులందరూ. కొత్త టాపిక్ వచ్చేసరికి, అలా కొత్త పాఠం ప్రారంభించేసరికి ఈనాటి తరగతుల్లోనే ఉత్సాహం ఉంటుంది కదా, ఆనాడు ఉండదా? చకచకా చెబుతున్నారు ఈయన యాదవ ప్రకాశుల వారు. బ్రహ్మ లక్షణములలో ప్రధానమైనవి సత్యము, జ్ఞానము, ఆనంత్యము. రాసేసుకుంటున్నారు గడగడ అందరూ, పిల్లలందరూ కూడాను, విద్యార్థులు అని రాసేసుకుంటున్నారు. లక్ష్మణార్యులు కూడా రాసేసుకున్నారు. వెంటనే యాదవ ప్రకాశుల వారు అన్నారు, సత్యమనగా అసత్యము కానిది అన్నారు. టక్కన ఆగిపోయినారు లక్ష్మణార్యుల వారు. సత్యమనగా అసత్యము కానిది, ఇదేమిటి, ఈ నిర్వచనం ఏమిటి అనుకున్నాడు ఆయన. కానీ గురువుగారు ఏమనడానికి వీల్లేదు. ఆయనకి ఆ నిర్వచనంలో ఏదో తేడా ఉందనిపించింది. మిగిలిన వాళ్ళందరూ రాసేసుకుంటున్నారు మామూలుగా నోట్సు. ఇంకా ఈయన కంటిన్యూ చేస్తున్నారు గురువు గారు. జ్ఞానమనగా అజ్ఞానము కానిది అన్నారు. మరింత తెల్లబోయినారు లక్ష్మణార్యుల వారు. అనంతమనగా పరిచ్ఛిన్నము కానిది అని యాదవ ప్రకాశకుల వారు అన్నారు. ఇంకా ఆగలేకపోయినారు లక్ష్మణార్యుల వారు. కాస్తంత ఇబ్బందిగా కదిలేరు. గురువుగారు వెంటనే చూశారు. ఏనాయనా రాసుకోవడం లేదేమి అని అడిగారు. చాలా ఆప్యాయంగా. ఈయనంటే చాలా ఇష్టం యాదవ ప్రకాశుల వారికి. పిల్లాడు చురుకైన వాడు, అందమైన వాడు అని చాలా ఇష్టం.
అంటే ఈయన కొంచెం సందేహంగా, గురువుగారు నేరుగా ఉండే అర్థాలు చెప్పుకోకుండా ఇలా చుట్టూ తిప్పి ఎందుకండి చెప్పుకోవడం అన్నాడు ఆయన. ఈసారి అదిరిపోవడం అనేది తోటి విద్యార్థులందరూను. ఏం సాహసం, ఏం సాహసం! గురువుగారు పాఠం చెబుతుంటే, ఉపనిషత్తుల పాఠం చెబుతుంటే ఆయన చెప్పిన దాన్ని చుట్టూ ఉన్నట్టుగా చుట్టూ తిరిగి చెబుతున్నారేమిటండి నేరుగా చెప్పకుండా అని అడుగుతాడా అని గురువుగారు ఏం సమాధానం చెబుతారా అని ఊపిరి బిగపట్టి అందరూ కూడాను ఏమంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. యాదవ ప్రకాశకులకు కూడా లక్ష్మణారుడు ఇలా కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందర అడగడం ఆయనకి లోపల నచ్చలేదు. కానీ చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నారు. ఎన్నాయనా నేరుగా చెప్పే అర్థమే ఉంటుందంటావు అన్నారు. వెంటనే ఈయన ఈ లక్ష్మణార్యుల వారు అంటే మన రామానుజుల వారు అన్నమాట, అప్పటికి ఇంకా లక్ష్మణార్యులే వారి పేరు. ఏమండి సత్యం అంటేను మార్పు చెందనిది అని చెప్పేసుకోవచ్చు కదా, లేదా శాశ్వతమైనది అని చెప్పేసుకోవచ్చు కదా. అసత్యము కానిది అనదాల్లో సరసమే ఉన్నదండి. అందులోనూ జ్ఞానం అంటే స్వయం ప్రకాశకమైందని చెప్పుకోవచ్చు కదా, లేదా అచేతనం కన్నా వేరైనది అని చెప్పుకోవచ్చు కదా. అనంతం అంటే ఇంతే అని నిర్ణయించ సాధ్యం కానిది అని చెప్పుకోవచ్చు కదా అని తన మనస్సులో ఉండే భావాన్ని వ్యక్తపరిచాడు లక్ష్మణార్యులు. నిజమే, లక్ష్మణార్యుల వారు తండ్రి దగ్గర చేసిన విద్యాభ్యాసం కేవలం మూలమాత్రం. అంటే వేదములైతేనేమి, ఉపనిషత్తులైతేనేమి, ఇతిహాసములైతేనేమి, ధర్మశాస్త్రములైతేనేమి, పురాణములైతేనేమి మూలమాత్రంగా చదువుకున్నారు. వ్యాఖ్యానాన్ని చదువుకోలేదు ఆయన. ఆ వ్యాఖ్యానం చదువుకుందుకే ఇక్కడికి వచ్చారు, గురువుగారి దగ్గరికి, యాదవ ప్రకాశుల వారి దగ్గరికి వచ్చి చేరారు. కానీ మహానుభావులైన వారి మేధాశక్తి ఉంటుంది చూసారా, మనం ఊహించలేనంతగా పరిగెడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చైల్డ్ ప్రోడజీ అని ఒకటి విన్నారా పదం? చైల్డ్ ప్రోడజీ, బాలమేధావులు అని మనం పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇదిగో ఫలానా పిల్లవాడు 8వ ఏటనే యూనివర్సిటీలో చదువుకున్నాడండి అంటారు, 6వ ఏటనే ఉపన్యాసాలు ఇచ్చాడండి అంటే ఇంత బాలమేధావులు అన్నమాట. వీరికి ప్రత్యేకమైన భగవద్ అనుగ్రహం వలన వారిలో ఆ మేధాశక్తి వికసించి ఉంటుందన్నమాట చిన్నతనంలోనే. అలాగే ఈ రామానుజుల వారికి కూడా, రామానుజుల వారంటే ఎవరు? ఆయన అనంతుల వారే కదూ, భగవంతుడి ఆజ్ఞ మీద కిందకి దిగి వచ్చినటువంటి వారే కదా. వారు అదిగో ఆ కృష్ణ పరమాత్మకి జ్ఞానంలో ఏమి లోటనండి, సాందీపని అనే ఆయన దగ్గర చదువుకున్నారు. రామచంద్రమూర్తికి జ్ఞానంలో ఏమి లోటని వశిష్ఠుల వారి దగ్గర చదువుకున్నారు. అదంతా మనుష్య విడంబనలో భాగం. అలాగే అనంతుల వారు కూడా, అంటే ఈ రామానుజుల వారు కూడా, లక్ష్మణార్యుల వారు కూడా కేవలం మనుష్య విడంబన కోసం యాదవ ప్రకాశుల వారి దగ్గర చేరారు తప్ప వారి దగ్గర జ్ఞానానికి లోటుండి కాదు. అంచేత గురువుగారు ఎప్పుడైతే అర్థాన్ని నేరుగా ఉపనిషత్తు వాక్యానికి అన్వయం చెయ్యకుండా కాస్తంత చుట్టు తిప్పి చెప్పారో, వీరు దానిని మనస్సులో ఉన్నదాన్ని కాస్త వ్యక్తపరిచేశారు. విన్నారు గురువుగారు, బాగానే ఉందనిపించింది అర్థం, కానీ మనస్సు అంగీకరించలేదు. అంటే ఏమిటయ్యా నీ ఉద్దేశం ప్రకారం ఈ సత్యము, జ్ఞానము, ఆనంత్యము అనేవి బ్రహ్మకి విశేషణాలంటావా, గుణాలంటావా అని అడిగారు. వెంటనే ఈయన ఈ పిల్లవాడు, ఈ లక్ష్మణార్యుడు, ఎందుకు కాకూడదు గురువుగారు, సత్యత్వ, జ్ఞానత్వ, ఆనంత్యత్వ గుణములతో కూడి ఉన్న పరమాత్మ అని కదూ అన్నాడు. ఏమీ అనలేదు ఈయన గురువుగారు, ఊరికే తలోమారు పంకించారు. సరేలే అన్నారు. ఆ పూటకి తరగతి కాస్త ముగించేశారు. పిల్లవాడు అందంగా ఉన్నాడు, తెలివైనవాడు, చురుకైనటువంటి వాడు, చొరవున్నవాడు అని ప్రేమించారు గురువుగారు లక్ష్మణార్యుల్ని. కానీ తను చెప్పింది చెప్పినట్టు గ్రహించేస్తే ఆయన మీద ప్రేమ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. కానీ తనకి ఎదురు చెప్పే శిష్యుల మీద సర్వసాధారణంగా గురువులకి అంత ప్రేమ ఉండదు, క్రమంగా తగ్గుతూ వస్తుంది. బాగా సంస్కారవంతులు అవ్వాలి, లేకపోతే మాత్రం
గురువుగారు చెప్పింది ఎదురు చెప్పారా శిష్యులు ఎవరైనా, వాళ్ళని ఎలాగైనా దూరం పెట్టాలని అనిపిస్తారు. అంతేకాదు, తమకన్నా అధికమైన మేధాశక్తి ఉన్న శిష్యులంటే గురువులకి ఈర్ష్య కలగడం అనేది చాలా సహజం. యాదవ ప్రకాశకులకి ఈర్ష్య అంత అని చెప్పేయలేం, కానీ అప్పటికింకాను లక్ష్మణారెడ్డి వివరణ బాగున్నది, తన వివరణ బాగులేదు. అంచేత కాస్తంత నిద్రాణంగా ఉన్న అహాన్ని కాస్త కదిపేసింది. అది అహంకారం తలెత్తడం ప్రారంభించింది. ఎంచేత యాదవ ప్రకాశకులు ఏం తక్కువారా ఏమిటి? చాలా గొప్ప పండితులు, ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసిన వారు, వేలాది విద్యార్థుల్ని తయారు చేశారు. ఒక 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 వేదాంత దర్శనానికి మూల పురుషులు కూడాను. దర్శనం అంటే ఏం లేదు, తత్వ నిరూపణం చేసే సిద్ధాంతం అన్నమాట. భగవత్తత్వం ఇది అని ఉపనిషత్తుల ఆధారంగా నిర్ణయం చేసినటువంటి మంచి పండితులైన అలాంటి వారిని ఒక 16 ఏళ్ల పిల్లవాడు ఖండిస్తే సహించి ఉండడం చాలా కష్టం. అయితే విశాల హృదయులైన వారు ఎంత పండితులైనా ఇతరుల వాదంలోనే ఔచిత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడే వారి పాండిత్యానికి రాణింపు. అంతలా జరగలేదు యాదవ ప్రకాశుల వారి విషయంలో. దురదృష్టమేమో పాపం. ఆనాటి విద్యాభ్యాసం అంతా కూడా గురుకుల పద్ధతే. గురుకుల పద్ధతి అంటే ఏమిటో తెలుసా? గురువుగారి ఇంటి దగ్గర వీళ్ళు ఉండిపోతారు, పిల్లలు. వీళ్ళు ఉండిపోయి వారికి శుశ్రూష చేస్తూ ఉంటారు. రామానుజుల వారికి అప్పటికే వివాహమయ్యి తల్లితో కూడా కలిసి వచ్చేసినప్పటికీ ఎక్కువ కాలం అంతా ఇక్కడ గురువుగారి ఇంట్లోనే గడిపేవాడు ఆయన. శుశ్రూష చెయ్యనే వాడికి విద్య అబ్బదు అని ఒక నియమం. వేదాంత శాస్త్రం అసలు అబ్బదట, శుశ్రూష చేసి తీరవలసిందే. ఈనాటి కాలంలో లాగా ఇది వేదిక మీద కూర్చోబెట్టేస్తారు ఈ గురువుగారిని. ఈ శిష్యులందరూ కలిసి ఆయన మైకు పెట్టుకో 4 మాటలు టపా 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 4 విషయాలు చెప్పేస్తారు. అంతా వినేసి వీళ్ళు రూపాయో అర్ధ అక్కడ పెట్టేసి లేచి వెళ్ళిపోతారు. వీళ్ళకి అంచేత వేదాంతం వీళ్ళకి వంట బట్టనో పట్టదు, వాళ్ళు చెప్పింది ఎందుకు రాణింపుకు రాదు. ఆనాటి కాలంలో అలా ఉండేది కాదు. ప్రతి పని శుశ్రూష చేయాల్సిందే గురువుగారికి. ఆయన పక్క వేయడం దగ్గర నుంచి, ఆయనకు స్నానం చేయించడం దగ్గర నుంచి, ఒళ్ళు రుద్దడం దగ్గర నుంచి అన్ని విధములైనటువంటి సేవలు, వంట వండడం, భోజనాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తేనే వాడికి ఏ సమయంలో అయినా చెప్పేస్తూ ఉండేవారు గురువుగారులు. ఇప్పట్లాగా క్లాసులు టైములు ఆ టైంకి వెళ్ళడం ఇది ఉండేదేం కాదు. అంచేత వాళ్ళు ఒళ్ళు పడుతున్నప్పుడో కాళ్ళు పడుతున్నప్పుడో లేకపోతే తమ బట్టలు తూరుతున్నదో నాయనా ఇదిరా విషయం అని చెప్పి అలాగా ఒక నిరంతరమైన అభ్యాసం అన్నమాట అది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా విద్యాభ్యాసం కొనసాగుతూనే ఉండేది. అలాంటి గురుకులంలోనే కదా ఈ లక్ష్మణార్యులు కూడా వేంచేసి ఉన్నారు, అంటే ప్రవేశించి ఉన్నారు. అంచేత గురువు గారికి వీరుణ్ణు శుశ్రూష చేస్తున్నారు, వారి పోషణలోనే పెరుగుతున్నారు. జ్ఞాన సముపార్జన అలాగే జరుగుతోంది. అందుచేత ఈయన అంతేకాదు, ఈయనతో పాటుగాను ఈయన పినతల్లి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, గోవిందుడు అని. ఆయన పేరు గోవిందార్యులు అంటారు, గోవిందుడు అని పేరు. ఈయన పేరు లక్ష్మణుడు, ఆయన పేరు గోవిందుడు అన్నమాట. ఇద్దరు సహాధ్యాయులు అంటే ఏం లేదు, క్లాస్మేట్స్ అని అర్థం అన్నమాట. ఇద్దరు సహాధ్యాయులు. ఇలా ఉండగా మళ్ళా ఓనాడు పాఠం అంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా, ప్రత్యేకించి పిల్లలు అక్కడ కూర్చోవడం, ఈయన ఎత్తుగా కూర్చోవడం ఉండక్కర్లేదు. ఈయన ఒక్కొక్క సేవ చేయించుకుంటూ చెప్పేస్తూ ఉంటారు. ఓనాడేమైంది, ఈ యాదవ ప్రకాశుల వారు తన శరీరానికి తైలమర్దనం చేయించుకుంటున్నారు. తైలమర్దనం అంటే నూనెతోటి మ్యాసేజ్ అంటారు చూసారా, మ్యాసేజ్ అంటారు మనం, అలాగ మసాజ్ అన్నమాట చేయించుకుంటున్నారు. ఎవరి చేత? ఈ లక్ష్మణార్యుల చేత. గురువుగారు ఓ చిన్న లంగోటి లాంటిది కట్టుకున్నారు. ఏమంటే స్నానానికి సిద్ధపడుతున్నారు. ఆయన కాసేపు పోయిన వెళ్ళి స్నానం చేయాలి. ఆయన వెనక నేను నిలబడ్డారు ఈ లక్ష్మణార్యుల వారు. వీరేమో ఆయనకి తైలమర్దనం చేస్తున్నారు. పాఠం నడుస్తోంది, ఎదురుగా పిల్లలందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా పాఠాన్ని వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. ఈయనేమో ఆ ఉపనిషత్ పాఠాన్ని యాదవ ప్రకాశుల వారు చెబుతున్నారు. పాఠం చెబుతూ ఈయన వింటున్నారు. లక్ష్మణార్యులు కూడాను చటుక్కని భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణన నడుస్తోందన్నమాట. అప్పుడు పాఠంలోను భగవంతుడి నేత్రములు ఎలా ఉంటాయంటే, వినండ్రా అబ్బాయిలు చెబుతున్నాను, వానర పృష్ఠం చూసారా, ఆ పృష్ఠం ఏ రంగులో ఉంటుంది? అదుగో ఆ రంగులో ఉంటాయి ఆయన నేత్రాలు అన్నారు.
ఆ తెలివి తక్కువ పిల్లలందరూ తల వంచుకో రాసేస్తున్నారు తప్పితే వాళ్ళకి ఇంకేమీ అందులో ఔచిత్యమో అనౌచిత్యమో అనేటువంటి ఆలోచన వారికి రాలేదు. లక్ష్మణార్యులు మాత్రం ఇది విని ఇదివరకటి అర్థాన్ని విని అదిరిపడ్డారు. ఈసారి అదిరిపడలేదు, దుఃఖంతో కన్నీటిని ధారగా జార్చారు. జల 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 ఆయన కంటి వెంట నీరు కారిపోయింది. ఎక్కడొస్తుందంటారా? ఇది సామవేదం అని ఒక వేదం ఉంది, తెలుసు కదా మీకు. వేదాలు 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అందులో ఆ సామవేదంలో ఛాందోగ్యం అని ఒక ఉపనిషత్తు ఉన్నది. ఇందాక ఉపనిషత్తు ఎక్కడిది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది యజుర్వేదంలోది. యజుర్వేదంలో తైత్రీయోపనిషత్ అది. అక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న విషయాన్ని చెప్పినప్పుడు రామానుజుల వారికి నచ్చలేదు ఈ గురువు గారు చెప్పింది. ఇక్కడ ఇది సామవేదంలో ఛాందోగ్యం అనే ఉపనిషత్తు. ఇందులో భగవంతుడి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆ ఉపనిషత్తు ఏమంటుందంటే, తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణీ అంటుంది. అంటే మామూలుగా అయితే దాని అర్థం ఏంటో తెలుసా? సూర్యుడి చేత వికసింపచేయబడిన పద్మముల వంటి నేత్రములు కలవాడు భగవంతుడు అని అర్థం. అంచేత సూర్యుడి చేత వికసింపచేయబడిన అంటే కప్యాసం అన్నమాట. ఆ కప్యాసం అన్న పదాన్ని దగ్గర ఈయన పొరపాటు పడిపోయినారు. కప్యాసం అన్నదాన్ని ఈయన ఎలా అనుకున్నారు? కపి ప్లస్ ఆసం అని అనుకున్నారు. కపి అనగానే 2 అర్థాలు. ఒకటి కోతి, మనందరికీ తెలిసిందేను. రెండవది సూర్యుడు అని. కపి అంటే వానరం అని అందరికీ తెలుసు కదా. సూర్యుడు అర్థం ఎలా వస్తుంది? కం పిబతీతి కపిహి, నీటిని తాగేవాడు. సూర్యుడు మరి నీటిని తాగుతూ ఉంటాడు కదా. అందుచేత కపి అంటే సూర్యుడనే అర్థం ఉన్నది, అలాగే వానరం అనే అర్థము ఉన్నది. ఆసం అంటే ఆశ్రయణము, వికసింపచేయడము అని ఒక అర్థము. ఆసనం అంటే తెలుసు కదా, పృష్ఠమని కూడా ఒక అర్థం ఉన్నది. ఈయన సందర్భాన్ని అనుసరించి అర్థాన్ని తీసుకోవాలి తప్ప, ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు రే ఆ సైంధవ నిలబట్టరారా అన్నారనుకోండి. సైంధవం అంటే 2 అర్థాలు. ఒకటి ఉప్పని, 2 గుర్రమని. మీరు భోజనం చేస్తూ నాకు సైంధవం కావాలి అని అడిగితే ఉప్పు పట్టుకొస్తారా లేకపోతే గుర్రాన్ని పట్టుకొస్తారా? ప్రయాణానికి సిద్ధపడుతున్నారు, సైంధవం పట్టరారా అన్నారు, గుర్రాన్ని పట్టుకొస్తారా ఉప్పు పట్టుకొస్తారా? అదిగో అలాంటి తెలివి తక్కువ పని జరిగిపోయింది ఇక్కడ. కపి అంటే వానరం అనే అర్థం ఉన్నప్పటికీ, ఆసనం అంటే పృష్ఠము అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ, ఇక్కడ వర్ణిస్తున్నది దేన్ని? భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన నేత్రాలని వర్ణిస్తున్నప్పుడు అంత నీచమైనటువంటి ఉపమానాన్ని తీసుకుంటారా? చాలా ఆశ్చర్యం అన్నమాట. అందుచేత ఈయన యాదవ ప్రకాశ్ గారు ఇలా వివరించేసరికి భగవంతుడికి జరిగిన ఈ అపచారాన్ని సహించలేకపోయినాడు ఆయన. లక్ష్మణార్యుల వారు కన్నీరు బొట్ట 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 కన్నీరు కార్చేశాడు. ఆ వేడి కన్నీరు చుక్కలు చుక్కలుగా తన భుజాల మీద పడేసరికి చటుక్కున వెనక్కి తిరిగి చూశారు యాదవ ప్రకాశులు. ఆయన అర్థమంటే చెప్పేశారు తప్పితే కోతి పృష్ఠమని అంతకుమించి ఆలోచన ఆయనకి వెళ్ళలేదు. అంచేత వెనక్కి తిరిగి ఏమైందా అని చూశారు. లక్ష్మణార్యుల విశాలమైన నేత్రాల నుంచి దుఃఖాశ్రువులు రాలి పడుతుంటే పాపం అనుకున్నారు. తనని ఎదిరిస్తే సహించలేకపోయినారు. కానీ నిజానికి అందమైన రూపం, అసాధారణ మేధాశక్తి ఉన్న లక్ష్మణార్యులు అంటే చాలా ఇష్టమే కదా ఆయనకి. వెంటనే, నాయనా చేతులు ఏమైనా నొప్పెడుతున్నాయా? నా శరీరానికి మర్దన చేస్తూనో అనారోగ్యంగా ఉందా అని అడిగారు పాపం. అంటే ఇంకా ఆగలేకపోయినాడు లక్ష్మణార్యులు. గురువుగారు, పరమపురుషుడు దివ్యమైన నేత్రాలకి అంత నీచమైన ఉపమానం ఎలా చెప్పగలిచారండి అంటూ భోరుమని ఏడిచేశాడు ఆయన. ఊహించలేదు ఆయన ఈ స్పందనని. గురువుగారు, భగవంతుడి మీద ఈ చిన్ని కుర్రవాడికి ఇంత ప్రేమ ఉన్నదా? ఆశ్చర్యపోయినారు. అంతేకాదు ఆయనకి అయోమయం కూడా కలిగింది. ఈయన ఇంత చిన్న పిల్లవాడికి భగవంతుని మీద ఉండే ప్రేమాత్స్యానికి ముచ్చటపడాలా, లేక
తన పాఠంలో తప్పున్నదని హెచ్చరిస్తున్న శిష్యుని దండించాలా? అయోమయం. ఎంతసేపు కనుక అయోమయం, ఒక్క క్షణం అంతే. వెంటనే అహం కాస్త పైకి లేచింది. ఏరా, నీకు తెలుసునా ఇంకో అర్థం ఏదోనో అని అడిగారు. ఈయన దుఃఖిస్తున్నారు కదూ, దుఃఖాశ్రువులు కదూ. ఈయన నీచమైన ఉపమానం చెప్పారు గురువు గారని చెప్పి ఈయన దుఃఖాశ్రువుల్ని కారుస్తున్నటువంటి వాడు ఎప్పుడైతే గురువుగారు ఏది అసలైన అర్థాన్ని చెప్పు అని అడిగేసరికల్లా ఆ దుఃఖాశ్రువులు కాస్త ఆనంద బాష్పాలుగా రూపాంతరం చెందిపోతూ పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని మానసిక దర్శనంతో అనుభవిస్తూ, ఆనాడు సీతమ్మ తల్లికి రాముల వారి నేత్ర సౌందర్యాన్ని రామః కమలపత్రాక్షః అని వర్ణించి చెప్పిన ఆంజనేయ స్వామి పొందిన పారవస్యం ఎంతో, అంతటి పారవస్యంతో ఆ ఛాందోగ్యోపనిషత్ వాక్య అర్థాన్ని లక్ష్మణార్యుల వారు గురువు గారికి వివరించారు. ఏం చేస్తారు గురువుగారు మాత్రం? ఏముంది, అక్కడితో తరగతి ముగించేశారు అంతే. రోజులు గడుస్తున్నాయి, పాఠాలు నడుస్తున్నాయి. తర్వాతి కథని మళ్ళా మనం కొనసాగిద్దాం. స్వస్తి.